ఈ మధ్య కాలం మీరు మాట్లాడిన ఒక ఫోన్ కాల్ బాగా వైరల్ అయింది. అఖండ సినిమా తర్వాత మాట్లాడిన ఫోన్ కాల్. మీరు మామూలు బీభత్సం కాదు, మహా బీభత్సాన్ని సృష్టించారు బోయపాటి గారు. అద్భుతం అద్భుతం. సినిమా చూశారు కాబట్టి మీరు మీ ఒపీనియన్ ఏంటి? అసలు సినిమాలో ధర్మం కోసం మాట్లాడారు. అందులో ఈ దేశం ఖండాలై ఇప్పటికి 7 సార్లు ముక్కలైంది. మరోసారి ఖండితం కాకూడదు అంటే యూ షుడ్ బి అలర్ట్ అని చెప్పిన సినిమా అఖండ. ప్రతిదీ కూడా మనం చెప్పి మరీ చేయించుకోవాల్సి వస్తుంది ఈ తరానికి. అంటే ఎప్పుడూ రోజులు ఒకలా ఉండవు. అమ్మ నాన్న చెప్పాలి, ఎవరు చెప్పాలి? జరిగితే ఈ పిల్లలు ఇలా తయారవరు. రామ మందిరం పైన ధ్వజారోహణం చేశారు. నాస్తికుడికి ఏం పని సార్? మన దేశంలో నాస్తికుడు, అంబేద్కరిస్టు, సెక్యులరిస్టు, బుద్ధిస్టు వీళ్ళంతా హిందూ ధర్మ వ్యతిరేకంగా పనిచేస్తారు. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. ఈ పేరు చెప్పగానే అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. కొన్ని సందేహాలు, కామన్ ఆడియన్కి ఉండే సందేహాలు, ఆ సందేహాల నివృత్తి కోసం ఇక్కడ కూర్చోవడం జరిగింది. గురుగారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. హరే కృష్ణ నాయన. హరే కృష్ణ. బాగున్నాను గురుగారు. చాలా సందేహాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ముందుగా ఈ మధ్య కాలం మీరు మాట్లాడిన ఒక ఫోన్ కాల్ బాగా వైరల్ అయింది. అఖండ సినిమా తర్వాత మాట్లాడిన ఫోన్ కాల్. అఖండ విత్ బోయపాటి బోయపాటి గారు. అఖండ సినిమాకి సంబంధించి నానా రకాలుగా డిస్కషన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. సినిమా చూశారు కాబట్టి మీరు మీ ఒపీనియన్ ఏంటి? అసలు సినిమాలో ఏం బాగుంది, ఏం బాగలేదు మీ నోట్ల నుంచి మంత్రం చెప్పేసి. హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గుణ సక పింగాక్షో అమిత విక్రమ ఉదదిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హర హర మహాదేవ శంభో శంకర. హరే కృష్ణ. సో అఖండ సినిమా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే అది కొంచెం మన అనాలిసిస్ చెయ్యాలి. ఊరికే ఒక పార్టీ పక్షమో, కులపక్షమో, ప్రాంతపక్షమో అయి మాట్లాడితే, ఓ మతపక్షమో అయి మాట్లాడితే యూ నెవర్ గెట్. ఇప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు. లాజిక్కే మాట్లాడితే మనం అసలు చాలా సినిమాలు రిజెక్ట్ చేయాలి కదా. మనకి కులపరంగా ఒకటి నచ్చడం వల్ల లాజిక్ వెతకపోవడం, పార్టీ పరంగా ఒకటి నచ్చడం వలన లాజిక్ వెతకపోవడం, ఇది కాకూడదు. మనం ఆ ప్రధాన ఉద్దేశం గమనించాలి. ఏమిటి? ధర్మం కోసం మాట్లాడారు, అందులో దైవం కోసం మాట్లాడారు, దేశం కోసం మాట్లాడారు. రాబోయే వార్స్ ఎలా ఉండబోతాయి, ఎటువంటి ఉద్దేశాలు ఇతర దేశాలకి మన మీద ఉన్నాయి, మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది, ఏదో చాలా విషయాలు ఉన్నాయి. ఆ బయోవార్ ప్రమాదం. దానికి రుజువేంటి? ఇదే హైదరాబాద్లో రెసిన్ అనే ఒక మందు తయారు చేసిన ఒక డాక్టర్ మామూలుగా ప్రాణాలను కాపాడాలి. వాడికి పుస్తకం ఎక్కకూడని పుస్తకం ఎక్కింది కాబట్టి హిందువుల్ని చంపేయాలనేటువంటి లో ప్రొఫైల్ నీచ్ కమీన్ బుద్ధితో వాడు ఆముదం గింజల్ని ఆరోగ్యం కోసం వాడవలసింది వాడు చంపేయడానికి వాడాడు. సో ఇలాంటి కొన్ని పదాలు వాడకూడదు. ఇలాంటి డాఫర్ గాళ్ళు చాలామంది మన దేశం లోపల బయట కూడా ఉన్నారు. వీళ్ళ నుంచి మనం రక్షించుకోవాలి. వీ షుడ్ బి అలర్ట్ అని చెప్పినటువంటి చిత్రం అఖండ 2. ఈ దేశం ఖండాలై ఇప్పటికి 7 సార్లు ముక్కలైంది. మరోసారి ఖండితం కాకూడదు అంటే యూ షుడ్ బి అలర్ట్ అని చెప్పిన సినిమా అఖండ 2. రాబోయే వార్స్ జాగ్రత్తగా ఉండాలి, మనం అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్పిన చిత్రం అఖండ. నువ్వు ఓన్లీ ఒక పక్షమే చూస్తే ఎలా? బాలకృష్ణ త్రిశూలం అందులో పెట్టి ఆ గాన కాల్చేసాడు. ఇది మాత్రమే కాదు కదా, అది మాత్రమే కాదు కదా చూడవలసింది. అక్కడ నిలబడి మీలాంటి వాళ్ళ కోసం దేవుడు రావాలా? నీకు గుడికి వెళ్ళడానికి నామోషి, బొట్టు పెట్టుకోవడానికి నామోషి, నీ ధర్మం గురించి మాట్లాడడానికి నామోషి,
ప్రశాంత్ నామోషి ఇటువంటి వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళ కోసం వస్తాడా దేవుడు అని చాలా ప్రాక్టికల్ డైలాగులు ప్రాక్టికల్ కదా. మాట్లాడింది సో నాతో బోయపాటి శ్రీను గారు మాట్లాడినప్పుడు ఏమన్నాడు ఆయన, గురుజీ మామూలుగా ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తే 2000 మంది 5000 మందికి రీచ్ అవుతుంది, కానీ ఈ సినిమా మాధ్యమం కనీసం 5 కోట్ల మందికి రీచ్ అవుతుంది కదా, మంచి ఉద్దేశం, నేనే రాశాను నేనే తీశాను అని పబ్లిక్గానే చెప్పాడు. కాబట్టి మనం ఆ ఉద్దేశాన్ని చూడాలి, మన యొక్క దేశం యొక్క గొప్పతనం, ధర్మం యొక్క గొప్పతనం చూడాలి. కాశీపట్నం ఎప్పటిది? అవును, ఆ చరిత్రలోకి వెళ్ళండి. ఊరికే బోయపాటి గారు చెప్పారు, రాధామోహన్ దాస్ చెప్పారు, లేదా బాలకృష్ణ చెప్పాడు కాదు. హౌ ఓల్డ్ వారణాసి, కొట్టండి పోండి నెట్లో, లేకపోతే వెతకండి కదా. అవును అవును. అక్కడ సినిమాలో ఏం చెప్పాడు, మీ చరిత్రదేముందిరా, కాశీలో గంగా నది ఒడ్డున ఉన్న ఒక మొక్క అంత ఉండదు, మొక్కకున్న ఆకంత ఉండదు. ఇంకా బాగా చెప్పాలి కదా. కాబట్టి మనం ఎవరిని వ్యతిరేకించడమో ద్వేషించడమో మనం చేయడం లేదు, మనల్ని కాపాడుకోవడం చేస్తున్నాం. మనకున్న శక్తి ఏమిటి, మన భక్తి ఏమిటి, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళు, మన నదులు ఎంత గొప్పవి, ఈ నేల ఈ మట్టి, దీనికోసం కదా వేల మంది లక్షల మంది మరణించారు. అవును. ఆజాద్ చంద్రశేఖర్ ఎప్పుడూ తన గన్లో ఒక బుల్లెట్ మాత్రం ఉంచుకునేవాడు. ఎందుకు? వాడి చేతుల్లో చచ్చిపోకూడదు. ఆయన పలానా చోట ఉన్నాడని చెప్పి ఈ బ్రిటిష్ గొర్రెలు వచ్చినప్పుడు ఆ తుపాకీలో ఉన్నవి 5-6 గుళ్ళు, 5 కాల్చాడు. ఇంకా చుట్టూ చాలామంది ఉన్నారు. లాస్ట్ది ఆయన వాడుకున్నాడు. అటువంటి వీర్లు పుట్టే నేలలో పుట్టాం మనం. బీరు తాగేసి బారుకి వెళ్ళేసేసి పాడైపోవడానికి నువ్వు పుట్టలేదు.